మిథున రాశి, కన్యా రాశి ఈ 2 రాశుల వారు ఈ గురు పుష్య యోగంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి? మరి ప్రస్తుతం గురుడి యొక్క గోచారం మిథున రాశి వారికి శుభసూచకమా? లేదా కన్యా రాశి వారికి శుభసూచకమా? లేదు ఇద్దరికీ కూడా మంచిదేనా? అది ఒకసారి మనం చూద్దాం. అయితే మిథున రాశి, కన్యా రాశి ఇద్దరికీ కూడా అధిపతి బుధుడే. అయితే మిథున రాశి వారికి ప్రస్తుతం ధనస్థానంలో అంటే రెండో ఇంట గురుడు సంచరించడం అనేది జరుగుతుంది. మరి కన్యా రాశి వారికి అయితే కనుక లాభస్థానంలోనే గురుడు సంచరించడం అనేది జరుగుతుంది. అంటే ఒక విధంగా చూసినట్టయితే కనుక మిథున కన్యా రాశులు ఇద్దరికీ కూడా గురుడు ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఇవ్వనున్నాడు. ఏ రకంగా అంటే కనుక ఆర్థికంగా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కనిపిస్తుంది. అలాగే కొత్తగా ఏదైనా సరే ప్రారంభించాలన్నా, లేదు కొత్తగా వారేదైనా విద్యని అభ్యసించాలన్నా, ఇలా ట్రైనింగ్ అంటాం. ఆ శిక్షణ ఏదైనప్పటికీ కూడా దేనికి సంబంధించిన శిక్షణ కూడా అది తీసుకోవడానికి చాలా మంచిది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న గోచారంలో ప్రింటింగ్ వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి పొందడానికి ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా మంచికి వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత ఇప్పటిదాకా ఎవరైనా సరే CA చదువుతూ ఎప్పటికీ మరి పూర్తిగాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎన్ని తడవలు వెళ్ళినా కూడా ఎప్పటికీ ఉత్తీర్ణత కాకుండా అవస్థపడుతున్న వాళ్ళు, అలాంటి వారికి కూడా ప్రస్తుతం మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి చాలా యోగ్యదాయకమైన రోజులుగా చెప్పచ్చు. కనుక ఖచ్చితంగా వీరు ప్రస్తుతం మరింత శ్రద్ధ పెట్టి ఆయా చదువుల్లో దృష్టి పెట్టినట్టయితే కనుక విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి కూడా కన్యా రాశి వారికి అయితే కనుక మరింత గ్రహచారం బాగుంది. ఎందుకంటే ఇటు లాభస్థానంలో గురుడితో పాటు ధనాధిపతి, భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా వాళ్ళకి లాభంలోనే ఉన్నాడు. కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మిథున రాశితో పోలిస్తే కాసింత మంచి ఫలితాలు ఎక్కువగా కన్యా రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. అలాగే కాకుండా మరి ఎవరికైతే అంటే ఇటు కన్యా రాశికైనా ఇటు మిథున రాశికైనా కూడా వివాహకారకుడు గురుడే అవటం అనేది జరిగింది. కనుక కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా అది కన్యా రాశి అయినా లేదా మరి మిథున రాశి అయినా వాటికి సంబంధించినవి కూడా మరి చురుగ్గా ప్రయత్నాలు సాగించుకోవచ్చు. వివాహ యోగ్యత అనేది కూడా మరింత ప్రస్ఫుటంగా కనిపించడం అనేది అయితే జరుగుతుంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా మిథున రాశి, కన్యా రాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం ఆశాజనకంగాను, అభివృద్ధిదాయకంగాను, ఎంతో కొంత మానసిక తృప్తి ఇచ్చే విధంగాను ప్రస్తుతం గోచారం అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇతర గ్రహాల యొక్క కలయికలు ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా, మరి ఇతరత్ర ఏదైనా సరే ఇబ్బందులు అవస్థలు పడుతున్నా, మరి మిథున రాశి వారు అంటే మనం కేవలం గురుడి యొక్క సంచారాన్ని తీసుకుని చెప్తున్నాం. కానీ ప్రస్తుతం మరి మిగతా గ్రహాల యొక్క అంటే సప్తమ స్థానంలో ఉండే శని కావచ్చు, మరి తాత్కాలికంగా అష్టమ స్థానంలో ఉన్న కుజుడు కావచ్చు, ఇలా కొన్ని గ్రహాల వల్ల ఇతరత్ర కొంత చిక్కులైతే ఎదుర్కొంటాం. కానీ మరి అందుకని అటువంటి చిక్కులు ఏవైనా ఉన్నా కూడా ఉన్నంతలో ఇంకా మంచి పెరగడానికి కూడా ఈ గురు పుష్య యోగాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి? వీరు ఎవరైతే మిథున రాశి, కన్యా రాశి వాళ్ళు ఉన్నారో ఈరోజు ఈ గురు పుష్యమి అంటే జూన్ 19వ తారీఖు నాడు ఏం చేయాలి అంటే కనుక వారికి దగ్గరలో ఎక్కడైనా సరే దత్తాత్రేయ గుడి ఉంటే కనుక ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటం, లేదు ఇంటిలోనే దత్తాత్రేయ స్వామి పంజర స్తోత్రం అనేది 3 సార్లు చదువుకోవటం కూడా మంచి ఫలితం ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మనం ఏదైనా పచ్చిశనగలు అంటే మనం 1 గంట ముందుగా ఈ పచ్చిశనగలు అంటే ఏదైతే పేరంటాలకి ఆడవాళ్ళు వాడతారో ఆ పచ్చిశనగలు అనేవి నానేస్తే అవి కొద్దిగా మెత్తపడటం అనేది జరుగుతుంది. వాటిని 21
వేరుశనగ అదే మనం ఏదైతే ఈ శనగపప్పు ఉంటుందో వాటిని నానేసిన శనగల్ని మనం ఒక మాలలాగా గుచ్చి మీ ఇంట్లో మీరు ఎవరుగా గురువుగా భావిస్తే అంటే దత్తాత్రేయుడు అనుకుంటే దత్తాత్రేయుడు, శివుడు అనుకుంటే శివుడు, వెంకటేశ్వర స్వామి అనుకుంటే వెంకటేశ్వర స్వామి, ఇలా మీరు ఎవరిని గురువుగా భావిస్తే ఆ గురువు పటానికి ఈరోజు మనం ఆ మాల సమర్పించాల్సి ఉంటుంది. ఈ మాలని ఈ రోజంతా శుక్రవారం అంతా కూడా ఉంచి శనివారం నాడు ఎవరు తొక్కని చోట కానీ ఏదైనా చెట్టు మీద కానీ పడేసినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈరోజు ఈ మిథున రాశి వారు కానీ కన్యా రాశి వారు కానీ ఏ రకమైన జపం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి అంటే కనుక గోల్డెన్ క్లౌడ్స్ బిగిన్ నౌ, గోల్డెన్ క్లౌడ్స్ బిగిన్ నౌ, గోల్డెన్ క్లౌడ్స్ బిగిన్ నౌ, ఈ రకంగా ఈ శుచివరాన్ని కనుక పఠించినట్టయితే కనుక చక్కటి అద్భుతమైన సువర్ణమయంగా మీ జీవితం మారడానికి ఉంటుంది. ఈ రకంగా చేసి చూడండి.